బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు సైఫ్ అలీఖాన్ దాడి కేసులో అనుమానితుడిని అరెస్ట్ చేశామని ముంబై పోలీసులు ప్రకటించారు. సీసీటీవీ కెమెరాలు, సైఫ్ ఇంట్లో సిబ్బంది ఇచ్చిన ఆధారాల పరంగా అనుమానితుని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అతన్ని విచారిస్తే కానీ పూర్తి వివరాలు చెప్పలేమని తెలిపారు. సైఫ్ ఇంట్లోకి చొరబడిన దొంగ తాలూకా ఇమేజ్ సీసీటీవీ కెమెరాల్లో దొరికింది. దానికి తోడు ఇంట్లోని పనివారు దొంగ ఎలా ఉంటాడు, ఏం బట్టలు వేసుకున్నాడు లాంటి వివరాలను క్లియర్గా చెప్పారు. సైఫ్ మీద అటాక్ చేసిన దొంగను పట్టుకోవడానికి ముంబై పోలీసులు 20 బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రాత్రి 11 తర్వాత ఇంట్లోకి ఎవరూ ప్రవేశించలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే దొంగ అంతకుముందే ఇంట్లోకి వచ్చి దాక్కుని ఉండవచ్చని, లేదా ఇంట్లోని పనివారే ఎవరైనా చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సైఫ్ ఇంటి టెర్రస్ మీద ఫ్లోరింగ్ పనిచేస్తున్న 2 వ్యక్తులను పోలీసులు విచారించారు. అనుమానితుడు చివరిసారిగా భవనంలోని 6వ అంతస్తులో పారిపోతున్నట్లు కనిపించాడని, లాబీలోని సీసీటీవీ కెమెరాల్లో లోపలికి వెళ్లేటప్పుడు కానీ బయటకు వెళ్లేటప్పుడు కానీ కనిపించలేదని అంటున్నారు. దీంతో ఇంటి ప్రధాన ద్వారం గుండా అతను రాలేదని సందేహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు సైఫ్ అలీఖాన్ దాడి కేసులో అనుమానితుని అరెస్ట్ చేశామని ముంబై పోలీసులు ప్రకటించారు. సీసీటీవీ కెమెరాలు, సైఫ్ ఇంట్లో సిబ్బంది ఇచ్చిన ఆధారాల పరంగా అనుమానితుని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అతన్ని విచారిస్తే కానీ పూర్తి వివరాలు చెప్పలేమని తెలిపారు. సైఫ్ ఇంట్లోకి చొరబడిన దొంగ తాలూకా ఇమేజ్ సీసీటీవీ కెమెరాలో దొరికింది. దానికి తోడు ఇంట్లోని పనివారు దొంగ ఎలా ఉంటాడు, ఏం బట్టలు వేసుకున్నాడు లాంటి వివరాలను క్లియర్గా చెప్పారు. సైఫ్ మీద అటాక్ చేసిన దొంగను పట్టుకోవడానికి ముంబై పోలీసులు 20 బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రాత్రి 11 తర్వాత ఇంట్లోకి ఎవరూ ప్రవేశించలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే దొంగ అంతకుముందే ఇంట్లోకి వచ్చి దాక్కుని ఉండవచ్చని, లేదా ఇంట్లోని పనివారే ఎవరైనా చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సైఫ్ ఇంటి టెర్రస్ మీద ఫ్లోరింగ్ పనిచేస్తున్న 2 వ్యక్తులను పోలీసులు విచారించారు. అనుమానితుడు చివరిసారిగా భవనంలోని 6వ అంతస్తులో పారిపోతున్నట్లు కనిపించాడని, లాబీలోని సీసీటీవీ కెమెరాల్లో లోపలికి వెళ్లేటప్పుడు కానీ బయటకు వెళ్లేటప్పుడు కానీ కనిపించలేదని అంటున్నారు. దీంతో ఇంటి ప్రధాన ద్వారం గుండా అతను రాలేదని సందేహం వ్యక్తం చేస్తున్నారు.